కూర్చోండి ప్రక్కనే. మీ పక్కన ఎవరున్నారా? తర్వాత మీ యొక్క విలువైన ప్రార్థనలు బట్టి గత బుధవారము బైబిల్ క్లాస్ చాలా ఆశీర్వాదం జరిగిందండి. అందుని బట్టి మీరు మరొకసారి మీ అందరూ అన్నారు. తర్వాత మనకి ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. చాలామంది రోదన పెడుతున్నారు. చాలామంది చనిపోయారు, వేల మంది చనిపోయారు. వారి కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మనవి చేశాను. ఎవరైనా ప్రార్థన చేశారండి? మన ప్రార్థన అవసరమా లోకానికి? ఇప్పుడు మనం గత వారంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు ధ్యానించామండి. అందులో 3వ వచనంలో వినయ మనస్సు గలవారే అని ఉందండి. క్రైస్తవుడు అనగా సహోదరులు, సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు వినయ మనస్సు గలవారే ఉంటారు. ఈ మనసు ఎవరిదన్నా? క్రీస్తు యేసులకు కలిగిన మనసు మీరు కలిగి, అది పిలుపండి. క్రీస్తు యేసు కలిగిన మనసు అంటే దేని మనసు? దయగల మనసు, జానగల మనసు, తగ్గించుకున్న మనసు, అది మీరు కలిగి ఉండండి. అందుకని వినయ మనసు గురించి కూడా పరిశుద్ధాత్మ తెలియజేశాడు. అది ధ్యానించాం. ఏ మనసు అంటే వినవీగ మనసా, వినయ మనసా? క్రైస్తవుడు ఏ మనసు కలిగి ఉండాలి? అందులో ఒకటి వినయములో మన బలహీనతల విషయమైన అవగాహన కలిగి ఉండడం. అంటే వినయ మనసుడు ఎప్పుడు కూడా పాప జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. నా ప్రభువులు రాకముందు నా బ్రతుకు ఎలా ఉంది, నేను ఇటువంటి దేవుడు ఎనకుండా ఉన్నాను, ఇటువంటి పాపాలు చేశాను, ఇటువంటి నీచమైన బ్రతుకు నాది, దరిద్ర బ్రతుకు నాది అని జ్ఞాపకం చేసుకోవాలంట. పాత బ్రతుకుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువులోకి వచ్చిన బ్రతుకు పాత బ్రతుకు. కాబట్టి ఆ మన బలహీనతల విషయమైన అవగాహన కలిగి ఉండడం, మనం సాధించిన వాటి విషయంలో మరి తర్వాత క్రీస్తులకు వచ్చినాక అనేక దీవులు పొందాం. మన కోరికలు నెరవేర్చాడు ఆయన వాగ్దానం చేశారండి. ఎవరు వాగ్దానం చేశారు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినాడు, మీకు ఏది ఇష్టమో కోరికలు తీర్చే దేవుడు ఉన్నాడు. అనేక కోరికలు తీర్చాడు ఆయన, అనేక దీవులు ఇచ్చాడు ఆయన. కనుక మనం సాధించిన వాటి విషయంలో దేవునికి, ఇతరులకు కూడా గొప్పతనాన్ని ఆపాదించాలి. మనం సాధించిన విషయాలు, మనం పొందిన మేలును బట్టి అది నా గొప్పతనం అనకూడదట. అది నా గొప్పతనం అనకూడదంట. ఎవరి మీద పెట్టాలంట? నీకు సహాయం చేసిన వారి మీద, దేవుని మీద పెట్టాలంట. వారి ద్వారా, దేవుని ద్వారా అనాలంట. నేను నా గొప్పతనం అనకూడదంట. అదే క్రైస్తవ మనస్సు. ఒకటి చదువు. రెండో దాంట్లో ఏం చేసి చదువు అంటే, రెండో పాయింట్, క్రీస్తుకు వేరుగా చూస్తే మనం పాపులం. మన దీవెనంతా కూడా, మన రక్షణ అంతా కూడా ఎవరిలో దొరికింది? క్రీస్తులో దొరికింది, క్రీస్తు నామంలో దొరికింది, ఆయన సువార్తలో దొరికింది. కనుక మనము క్రీస్తుకు వేరుగా ఆలోచించకూడదంట. క్రీస్తుకు వేరుగా ఆలోచించకూడదంట. వాక్యానికి వేరుగా ఆలోచిస్తే మళ్ళీ మనం పాపులయ్యే ప్రమాదం ఉందని అక్కడ ఒక హెచ్చరిక, రెండవ హెచ్చరిక చూసాం. 3, వినయంగా నడిచే వారితో దేవుని సన్నిధి ఉంటుంది. వినయంగా నడిచే వారితో దేవుని సన్నిధి, దేవుడు తోడుగా ఉంటాడండి. వినయముగా వాక్యాచారం నడిస్తే దేవుడు తోడుగా ఉంటాడండి. ఇక మన సహోదరి నారాయణమ్మ గారు అనుకోనిగా ప్రమాదం గురయ్యారు. ఆ ప్రమాదం చాలా ప్రాణహానికరమైన ప్రమాదం. ఆ నతను తోడుగా ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఎప్పుడు వాక్యంతో నింపుకొని ఎవరితో మాట్లాడి దేవుడి వాక్యంతో మాట్లాడుతాను. దానికి దేవుడు తోడుగా ఉన్నాడా? ఉన్నారా అన్నాడు ఇక్కడ. ఇది వాక్యం ఏంటంటే 3 వినయముగా నడిచే వారితో దేవుని సన్నిధి దేవునితో ఉంటుంది. ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ వినయ భయభక్తులు గల మన
మనస్సు దేవుడితో తోడు పొందుతామని అర్థం. ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఉంటాడట. గర్వం గల మనసు ఉంటే ఆయన దూరం అయిపోతాడు. ఇప్పుడు ఏ మనసు కలిగి ఉండాలి మనం? గర్వం గల మనసా, వినయ గల మనసా? వినయ గల మనసు ఉంటే ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడంట ఆయన అని 3 విషయాలు ధ్యానించాం. 4వ విషయం ఏంటంటే ఇతరుల పట్ల ఇప్పుడు జాగ్రత్త. ఇతరుల పట్ల నమ్రతతో, అంటే వినయ విధేయతలతో. ఇతరుల పట్ల ఎలా ఉండాలంటే దేవునికి ఎలా వినయ విధేయతలు కలుగుతామో మన పొరుగువారి పట్ల కూడా వినయ విధేయత గర్వంగా కనపడకూడదండి. క్రైస్తవుడు ఆ యొక్క మాదిరి చూపించాలి. గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు అని చెప్పి నమ్రతతో జీవించాలి. 4వ విషయంలో దేని గురించి మాట్లాడుతాం మనం? వినయ మనసు గురించి మాట్లాడుతాం, దేవుని మనసు గురించి మాట్లాడుతాం. ప్రభు యొక్క మనసు ఎలా ఉంది? ఇతరుల పట్ల మన చుట్టూ సమాజం ఉంటుంది కదండి. మన చుట్టూ సమాజం ఉంది. మనల్ని అందరూ చూస్తారు. మనకి 2 కళ్ళే, 1000 కళ్ళు చూస్తాయి మనల్ని. దేవుడిని నమ్మారంట, అయిపోయింది మన బ్రతుకుగా. దేవుడిని నమ్మారంట, ఆ ప్రకారం 2 ఏళ్ళలో అయిపోయింది భక్తి. అందుకని ఇతరుల పట్ల నమ్రతతో, అనగా వినయ విధేయతలతో జీవించాలి. వాడు గొప్పవాడు, బయట ఉన్నవాడు గొప్పవాడిని చూడాలి. మన గొప్పదాన్ని చెప్పుకోకూడదు. మనల్ని ఎవరు పొగడాలి? వాడు పొగడాలి. నీ గొప్పదాన్ని చెప్పుకోకూడదు. ఇతరులను మనకంటే ఉన్నతంగా చూడాలి. ఇతరులు ఎలా చూడాలంటే ఆ వ్యక్తి నాకంటే గొప్పవాడు, ఆమె చాలా నాకంటే గొప్పది అని మనసు దేవునికి ఇష్టమైన మనసు. మనం ఏం చేస్తున్నాం? అందుకని నేనే గొప్ప అనుకుంటున్నాం. అది ఎంత మాత్రం సరైనది? అది భక్తి జీవితం, మాదిరికర జీవితం కాదండి. కానీ మనకంటే ఎవరిని ఇతరులను మనకంటే ఉన్నతంగా ఎంచాలి. ఆ జీవితం ఎటువంటిదంటే మారు మనసు కలిగిన జీవితం. ఏ జీవితం అంటే ఇతరులను గౌరవంగా గొప్పగా ఎంచడం అంటే నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు లెక్క. మనం ఇతరులు కించిపరిచేలా చూస్తే మనం ఇంకా మారలేదు లెక్క. రోమిల్ రాసిన పత్రిక 12:2 మన మనస్సు మారి, మీ మనస్సు మారి రూపాంతరము పొందుడి. మన మనస్సు మారి అనగా మీ మనస్సు మారి నూతన పరచబడినట్టు. మనసు ఎలా ఏమవ్వాలండి? మనసు ఏమవ్వాలి? రక్షణ పోవాలి. మనసు రూపాంతరం, మనస్సు నూతన పరచబడాలంట. అంటే పాత జీవితం, పాత మనిషి ఉండకూడదు. మనలో పాత మనిషి ఉండకూడదు. నూతన పరచబడి రూపాంతరం పొందాలంట. అంటే అమ్మా, అయ్యా, సహోదరుడా, మన రక్షణ పొందక ముందు గొంగల పురుగు జీవితం మందే. ఏం పురుగు అంటే? ఏం పురుగు? దాన్ని ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు? చూస్తేనే అసహ్యం, చూడడానికి ఇష్టపడం. అది మన దగ్గరికి నడిచేలా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మన జీవితం, మన మనసు చాలా భయంతో అసహ్యంగా అయిపోతుంది. అయిపోయి అన్నట్టు ఉంటుంది. కనుక మనం రక్షణ పొందక ముందు జీవితం ఏంటంటే గొంగల పురుగులు అంటంట. ఇప్పుడు ఏం చేయాలి? జరగాలంట, రూపాంతరం పొందాలంట. అంటే గొంగల పురుగు చిత్తగొప్సిలు కావాలంట. గొంగల పురుగు ఏమవాలి? ఆ గొంగల పురుగు ఉన్నప్పుడేమో అసహ్యమో, అది మార్పు చెందినప్పుడేమో చిలక అయినప్పుడేమో ఆ చిలక అందరికి ఇష్టమే. అందాలు అది ఎగరడం, ఇది ఎగరదు. భూమి మీద ఉంటుంది. మన దగ్గర ముడితో గుచ్చుతుంది. అది ఆ ముడి గుచ్చుకుంటే జబ్బు వచ్చేస్తుంది, అసహ్యం వేస్తుంది. ఆ రంగు మంచిది కాదు. ఆ రంగు కూడా ఇష్టపడం, ఆ పురుగుని ఇష్టపడం, ఆ ముడిని ఇష్టపడం. అది పాత జీవితం, పాప జీవితం. ఎప్పుడైతే రూపాంతరం అంటే అర్థం క్రీస్తులో బాప్తిసం ద్వారా మనం ఏం చేద్దామంటే ఆ పాత జీవితాన్ని, గొంగల పురుగు జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి సీతపక్షులకి అయ్యాం.
ఏమేమన్నా నల్ల గొంగళ పువ్వు రూపాన్ని చూపించా. గొంగళ పువ్వు రూపాన్ని చంద్రబాబు చూపిస్తుందా చెప్పండి? దాని అందం, దాని ఎగరడం, దాని ఎంత ఆకర్షణ, ఎన్ని రంగులు బాబు దేవుడు దానికి అద్దాడు. దేవుడు చంద్రబాబు చెల్లికి ఇవాళ క్రైస్తవుడికి అన్ని పరిశుద్ధతలు, అన్ని దీవులు, అన్ని యొక్క అంత చందాలు అద్దాడు దేవుడు. క్రైస్తవుడు అంటే ఆత్మీయ సౌందర్యం గలవాడు. క్రైస్తవుడు అంటే పరిశుద్ధుడు, క్రైస్తవుడు నీతిమంతుడు. ఇవన్నీ అద్దాడండి ఆయన. మళ్ళా దొంగల పురుగులా కనపడొచ్చా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీరు సీతాకోక చిలుక దొంగల పురుగులా చెప్పండి. మనకు ఎవరు సీతాకోక చిలుకలు అలా కనపడం అయితే ఈ రూపాంతరం అన్నారు. చాలా పెద్ద మాట ఉపయోగించారండి. ఏమాట మీ ఇద్దరు రూపాయలు చూస్తున్నారండి. 5వ వచనంలో 12వ వచనంలో తను తాను ఎంచుకొనదగిన దాని కంటే ఎక్కువగా ఎంచుకొనకూడదు. అది రూపాంతరం ఏంటంటే తనకు తాను తగినట్టుగా జీవించడం. నేను అతగడి గొప్పండి, అడగడి గొప్పండి, ఇటుగడి గొప్పండి, నాతో ఎవరు సరిపోడు, నా కాలు గోలికి సరిపోడు అనకూడదా? అది క్రైస్తవ జీవితంలో ఒక పెద్ద ఏమండి దిగజారు బ్రతుకు అనమాట. పాపానికి మొదటి మెట్లో ఉన్నట్టు లెక్క అనమాట. కనుక చాలా మాటలో కానీ క్రియలుగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇక్కడ తనకు తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకూడదు. అది ఎక్కువగా మనల్ని ఎంచుకోకూడదంట. ప్రతిదానికి దేవుని చిత్తానికి అప్పగించాలంట. ఆ విధంగా మన ప్రయాణము సాగవలసిన అవసరత ఉంది. 5వ విషయం అంటే వినయానికి వ్యతిరేకమైనది పదం. వినయానికి వ్యతిరేకమైన పదం ఉందండి. వినయానికి వ్యతిరేకమైన ఒకటి ఉంది. వినయానికి వ్యతిరేకమైన పదం ఒకటి ఉంది. వినయానికి వ్యతిరేకమైన మాట ఒకటి ఉంది. వినయానికి వ్యతిరేకమైన ఒకటి ఉంది. ఏంటంటే గర్వము. ఏంటంటే గర్వము. ఆ గర్వము క్రైస్తవ జీవితం ఎంత నాశనమో చెప్పలేము. చూద్దాం. సామెతలు 8:13. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము. ఎవడు అన్నాడు? క్రైస్తవుడు, దేవుని యొక్క ప్రియ భక్తుడు అతడు గర్వంగా ఉంటే, ఆమె గర్వంగా ఉంటే దేవునికి అసహ్యం అంట. దేవుడు ఇష్టపడాలి, అసహించుకోవాలంటే ఇష్టపడాలి కదా. ఈ గర్వంలో ఏమొస్తుందంటే అహంకారం వస్తుందంట. ఈ గర్వంలో ఏమొస్తుందంటే దుర్మార్గత వస్తుందంట. ఈ గర్వంలో ఏమొస్తుందంటే కుటిలమైన మాటలు వస్తాయంట. ఇతరులను అవమానపరిచే మాటలు వస్తాయంట. అది నాకు అసహ్యమో, అది నాకు అసహ్యమో అన్నాడు. నన్ను అసహించుకుంటే నీ ప్రార్థన దేవుడు వింటాడా? చెప్పండమ్మా. అవునా? ఆనందం. నువ్వు నన్ను అసహించుకున్నావు అనుకో, నా మాట వింటాడా? నేను అసహించుకున్నాను అనుకో, నీ మాట వింటానా? మరి దేవుడు నిన్ను అసహించుకుంటే నీ ప్రార్థన వింటాడా? నీ ప్రార్థన లేకపోతే మన గతి ఏంటప్పుడు? ప్రతి విషయం అడగమన్నాడు కదా. ఎన్నో విషయాలు మనకు ఆయన కావాలి కదా. ఏమండి? ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి, ఆర్థిక స్థితిగతులు కావాలి, అనుక్షణం కాపాడాలి. మరి అంతేకాకుండా ఆ పరలోక సిద్ధపరిచారు, పరిశుభ్ర సిద్ధపరిచి ఇవన్నీ కూడా కాపాడాలంటే ఆయన తోడు కావాలి కదా. మరి అసహించుకుంటే ఇవన్నీ కూడా కోల్పోతాం. కనుక క్రైస్తవుడు గర్వం, వినయంలో స్థానంలో గర్వం ఉంటే ఎంత నాశనమో ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. 16:5 సామెత. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నందుదురు. గర్వ మనసు ఏంటండి?
రక్ష శిక్ష. గర్వ మనసుకి ఏంటండి? శిక్ష అంటే అండి. రక్ష కావాలా శిక్ష కావాలా? మనం రక్షణలోనో శిక్షలోనోగా. మరి ఇప్పుడు గర్వ మనసు ఉండే ఈ రక్షణ కోల్పోతామని అర్థం. ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర. ఎందుకో తెలుసండి, ఆయన చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు. కనుక సొంత ప్రయోజనం, ఈ గర్వం ఏం చేస్తాడంటే సొంత ప్రయోజనం ఆలోచిస్తారు. ఇతరుల గురించి ఆలోచించదండి. ఎప్పుడు సొంత ప్రయోజనమే. తనను తాను ఎక్కువగా ఊహించుకుంటారు ఈ గర్వం. తనకు తానే ఎక్కువగా నేనే 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 ఉంటారు. రెండోది అంటే తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటారు. అందరికంటే గొప్ప, అందరికంటే అందమైన, అందరికంటే ధనం, అందరికంటే ఇది, అందరికంటే కులం, ఇలా మొదలెట్టారు అనమాట. తనను తాను ఎక్కువగా ఊహించుకోవడం. తన సొంత యోగ్యతల ఆధిక్యతల పైన, సాధించిన వాటిపైన నమ్మకం ఉంచడు. దేవుడి మీద కాదు, తను సాధించిన కార్యాల మీద, తను కట్టుకున్న ఇంటి మీద, తన ఉద్యోగం మీద, తన ఆరోగ్యం మీద, తన అందం మీద ఆధారపడి గొప్ప చెప్పుకుంటాడు తప్ప దేవుడు ఇచ్చాడు అండు. ఇవన్నీ ఎవరు ఇచ్చారండి? దేవుడు ఇచ్చాడు. ఈ సాధించిన వాటి మీదే నమ్మకం ఉంచాడు తప్ప దేవుడి మీద నమ్మకము ఉంచడు. ఇప్పుడు చెప్పండి, మనకి అనేక దీవులు ఇస్తున్నాడు. ఆ దీవుల మీద నమ్మకం ఉంచాలా, దేవుడి మీద ఉంచాలా? మన నమ్మకం ఎక్కుండదు. ఈ దేవుడు దీవులను ఇస్తే నేను గొప్ప, నేను చేశాను, నీ ఆలోచన, నా యొక్క కష్టము, నా తెలివి ఏంటదే, నా తెలివి అన్నాడు. ఇది ఎవరైనా తెలివే. ఈ తెలివి ఎవరు ఇవ్వాలండి? ఈ తెలివి అంటాడండి. అది ఎంత మాత్రమో దేవునికి ఇష్టమైంది కాదు. గర్విష్ఠుల లక్షణం సాధారణమైన మానవ స్వభావం. గర్విష్ఠుల లక్షణం ఏంటంటే సాధారణమైన మానవ స్వభావం నశించిపోతాడు. అంటే మానవత్వం నశించిపోతుంది. గర్వం ఉంటే, క్రైస్తవుడు గర్వం ఉంటే ముందు మానవత్వం పోతాడు. మానవత్వం పోతే దైవత్వం పోతుంది. దేవుడు దూరమైపోతాడు. ముందు ఏం కాపాడుకోవాలి మనం? క్రైస్తవులు మానవత్వాన్ని, మానవ విలువలు ఉంటాయి. నీ ప్రక్కవాడికి నీ ప్రక్కవాడికి నీ పని ఉంటుంది, నీ తోటి వాడికి నీ పని ఉంటుంది. ఆటో పని లేదు, వీడితో పని లేదు అన్నది వీళ్ళు ఇది అనకూడదు. అది గర్వ మనసు. ఈ గర్విష్ఠుల లక్షణం ఏంటంటే సాధారణమైన మానవ స్వభావం కోల్పోతాడు. ఈ ప్రపంచ వైఖరి ఎల్లప్పుడూ గర్వం పైనే. కొంతమంది ఎలా ఉందండి? గర్వం పైన ఆధారపడి ఉంది, దీనత్వం మీద కాదు. అమ్మా, ఈ మాట అర్థమైందా? లోకమంది ఎలా ఉందండి? గర్వం మీద ఆధారపడదు, దీనత్వం మీద ఆధారపడలేదు. మరి క్రైస్తువులు కూడా గర్వం మీద ఆధారపడితే ఇవాళ యుద్ధానికి కారణం ఏంటండి? లోకం నాశనం కారణం ఏంటండి? ఏమండి? అమెరికా వాడేమో ప్రపంచం అందరి మీద గొప్ప దేశంగానే ఉండాలి, ఆధిపత్య పోరు, గర్వం. ఎవడు ఇజ్రాయేల్, ఇరాన్ వాడు ఏంటంటే మత గర్వం. ఆ మతంగా నేను గొప్ప, నా మతం గొప్ప, ఇది గర్వం. గర్వం ఏం చేసినప్పుడు నాశనానికి దారితీస్తుంది. ఏం చేసిందండి? గర్వం ఏం చేసిందండి? నాశనానికి. వాళ్ళు నాశనం అయిపోవడం కాకుండా ప్రపంచాన్ని నాశనము దేవుడు ఎంతగానో దీవించాడు లోకాన్ని. ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నాడో మానవుడు, లెక్కలేని సుఖాలు అనుభవిస్తున్నాడండి. నిజమా కాదా చెప్పండి? ఆ సుఖాలను ఏమైపోయి బూడిదైపోతున్నాయి. ఇప్పుడు కారణం గర్వం. ప్రపంచ నాశనానికి గర్వం, కుటుంబ నాశనానికి గర్వం, సంఘ నాశనానికి కూడా గర్వమే నాశనం అనే విషయాన్ని బైబిల్ బోధిస్తుందండి.
ఈ ప్రపంచం వైఖరి ఎల్లప్పుడూ గర్వం పైనే మొగ్గు చూపుతుంది, కానీ వినయం వైపు కాదు. ప్రపంచం వినయ భయభక్తులతో దేవుడి దగ్గర లేడు, మానవుల దగ్గర నేను నాకంటే ఆడకంటే నేను గొప్ప, దేవుడు కూడా నాకు పనికిరాడు, దేవుడి మాట కూడా విన్నాం. అంటే ఏమాట అమెరికా ఏమన్నాడు, ఎవరి మాట అన్నాడ, ఎవరి మాట అన్నాడ, ఒక్కొక్కడు సినిమా డైలాగ్ ఉన్నాడు, నేను నా మాట నేనే అన్నా అంటాడు. ఏంటంటే మరి వీడి మాట వీడు వెళ్ళిపోతుంది, మరి వీడు బతికేంటి చెప్పలే ఏమంటే నా మాట నేనే తిన్నాడు, వీడి మాట వీడే వెళ్ళిపోతుంది, వీడు బతికేంటి. ఇవాళ లోకం అలా ఉందండి. క్రైస్తవులు ఎలా ఉండాలి అని అంటే జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఉంది. ఏమంటే ఈ మాట కోపం మీకు ఎవరు తీసిపోయినారు అలాగా, ఏమన్నా అర్థం ఉందా? అవసరమా? అవసరం. ఏమండి అందుకని యోహాను పత్రికలు ఎలా చెప్తానండి 2:16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. లోకంలో ఏముందండి? నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మము. జీవపు డమ్మము. లోకానికి ఏముందండి? జీవపు డామము. జీవపు డామం ఎంత ప్రమాదం తెలుసా అండి? ఈ జీవపు డామంలో ఏమొస్తాయంట? నేత్రాశ, శరీరాశ వస్తాయంట. ఇప్పుడు జీవపు డామం ఏమైంది? నాశనానికి ఆపేస్తుంది. ఇప్పుడు అదే లోకమే జరుగుతుంట. గర్వానికి ఉన్న ప్రమాదం. ఏమండి యెషయా గ్రంథం సాతాను దేవుని ప్రధాన దూత. ఏమండి ఆ దూతలు అందరికంటే అందమైనటంట. దూతలు అందరికంటే ప్రధానుడు, అందమైన వాడు, తేజస్సు గలవాడంట. అతను గర్వించి మాడి మసైపోయాడు. అతను ఆ సాధారణ చూపుతుంటారు అప్పుడప్పుడు, నల్ల మసిబొక్కలు చూపుతారు, చూసారు ఎప్పుడన్నా? అంతకు తేజోమయుడంట. చూద్దాం యెషయా గ్రంథము, అది ఒక మాట ఇచ్చాడు బైబిల్లో. 14 అధ్యాయం 13-14 చదవండి. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును ఇచ్చింతును. ఉత్తర దిక్కునున్న స్వభావ పర్వతం మీద కూర్చుందును. వేగముల మండలం మీద దిక్కుదును. మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుంటును అని నీవు మనసులో అనుకుంటుంది కదా. ఈ పాతాళముకు నరకంలో ఒక మూలతో రోయబడితివి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు నిన్ను తలుపు ఎదురు భూమిని కద్దుకు చేసి రాజ్యములను వణికించువాడు ఇతడేనా? చూసారా? ఇప్పుడు సాతాను గురించి మాట్లాడుతాను. ఇక్కడ సాతాను అంటే దేవునితో సమానం కూర్చోవాలనుకున్నాడు, సభాపర్వంతో ఎక్కాలనుకున్నాడు అనుకున్నాడు. ఏం చేశాడు ఆయన? పాతాళం తోసేసాడు అంటాడు. పాతాళానికి మనం ఎక్కువగా ఉన్నతంగా గొప్పవాడుగా గొప్పతనానికి ఆలోచించి పడిపోతూ ఉంటాడు. దానికి సాధారణ రుజువు. తర్వాత హెస్కేల్ గ్రంథంలో అదే మాట మాట్లాడుతున్నారు. 28:17 అదిగోండి. ఏంటంటే ఈ సాతాను ప్రధాన దేవతలు ఉన్నప్పుడు ఎటువంటివాడండి? సౌందర్యవంతుడంట. నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును
చెరుపుకుంటే అమ్మా ఏం తీసుకున్నాడు సాతాను? సౌందర్యం అంట, ఏం చేశాక జ్ఞానం అంట, ఇవన్నీ చూసుకుని పడిపోయాడట, దేవుడి మీద హెచ్చించేసుకున్నాడట. ఎక్కడంటే గొడవ. సాతాను గురించి మాదిరి ఉంటాడు దేవుడు లోకానికి. సాతాను స్థానం ఇది, వాడి సౌందర్యం ఇది, వాడి ఆనందం ఇది, వాడి జ్ఞానం ఇది, వాడు మొత్తానికి దేవుని తర్వాత కార్యాలయం చేసేవాడికి దేవుడు ఏర్పాటు చేశాడు. గర్వించి పడ్డాడు నేలకి పాతాళములో. ఇప్పుడు సాధారణంతడు వాడి ప్రధాన దూతనే దేవుడు విడిచిపెట్టకపోతే మనం గర్వం ఉంటే మన పరిస్థితి ఏంటి? ఎప్పుడే విడిచిపెడతాడా? పడేస్తాడట, నేలకు పడేస్తాడన్నాడు, పాతాళం పడేస్తాడన్నాడు. అవన్నీ మీకు అర్థమైనందుకు సాతాను యొక్క హెచ్చింపు, వాడు ఎలా నాశనం అయిపోవడం, కొన్ని 2 విషయాలు మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. తిమోతి పత్రిక 1 తిమోతి 16:6-17. తిమోతి రాసిన 1 పత్రిక 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇక్కడ ధనం వచ్చింది. ఇప్పుడు మన ఇహమందు ధనవంతులైన వారు అంటే ఇక్కడ మనం ఏమండి కష్టపడాలి, ఉద్యోగాలు చేయాలి, వ్యాపారం చేయాలి, మనం కూడబెట్టాలి, ధనవంతులుగా ఉండాలి. దరిద్రులు ఉండమని చెప్పడం దేవుడు. దరిద్రులుగా ఉండమట్లేదు. ధనవంతులైన వాళ్ళు ధనవంతులుగా ఉండండి. కానీ ఈ ధనం ఏం చేయకూడదు? గర్వం రాకూడదు. ఏం రాకూడదండి? గర్వం రాకూడదు. మరి ధనవంతులు ఏమై ఉంటారంట? వాక్యం చెబుతుందండి. ఏమంటారా? ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనం ఉంటే ఏమొస్తుందండి? గర్వం చేస్తాడు. ధనం ఉండాలి, ఏముండకూడదు? గర్వం ఉండకూడదు. ఈ ధనం ఎటువంటిదంట? అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచకూడదు. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచకూడదు. దేవుని అయితే నమ్మిక ఉంచాలి. ఎందుకంటే ఒక రోజు నీ దగ్గర ఉంటుంది, 2 రోజులకు ఒక దగ్గర ఉంటుంది ధనం. ఎప్పుడు శాశ్వతంగా వేలాది లక్షల రూపాయలు మన దగ్గర ఉంటాయంటే ఉంటాయా? ఉన్నట్టుంటే మళ్ళీ ఎవరి చేతిలోకి జారిపోతాయి. ఉన్నట్టుంటే మళ్ళీ ఎవరి చేతిలోకి వెళ్ళిపోతాయి. అందుకని ధనం కలిగి ఉండాలి, సంపాదించాలి, ఆనందంగా అనుభవించాలి తప్ప గర్వించకూడదు. అస్థిరమైన ధనము నమ్మికించకూడదు. ధనాన్ని దేవుడుగా, నాకు అంతా ఉంది, నాకంటే గొప్పవాడు లేరు, నాకంటే గొప్పది లేదు, నాకంటే గొప్పవాడు లేడు, ఇటువంటి మనసు దేవుడికి ఇష్టము కాదు. గర్వం వచ్చేస్తుందన్నమాట. కనుక ఈ ధనము ఎందుకు ఇచ్చాడు దేవుడు? సుఖముగా అనుభవించినందుకు. ఎందుకంటే అందుకని తలకి చెక్కెట్టుకోవాలి కాదు. డబ్బు చెక్కిపోయి తెక్కిగా ఉండడం కాదు. సుఖముగా అనుభవించాడు వచ్చాడు. దేవుడు ఇస్తాడు, దేవుడు ఇచ్చేవాడు, ఇస్తాడు, అందరికి ఇస్తాడు, భక్తులందరికీ ఇస్తాడు. ప్రతిఫలం ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, క్షేమం ఉంది, కోరికలు తీరుతాయి. అనుభవించు. ఏం చేయాలి? అనుభవించాలి తప్ప గర్వం ఉండకూడదు, గర్వించకూడదు. సుఖముగా అనుభవించడకు సమస్తమును మనకు ధారాళముగా ఎలాగిస్తాడు దేవుడు? ధారాళంగా వచ్చి గీరకి పోవాలా? ఏం చెప్పండి? ధారాళంగా ఇస్తాడంట, అనుభవంతో చేస్తాడంట, మళ్ళీ ఇంకోటి చేస్తాడంట, ఇంకోటి చేస్తాడంట, 1000 రూపాయలు ఇస్తాడంట, 10,000 ఇస్తాడంట, 1,00,000 ఇస్తాడంట. వీడు గర్వం చేస్తాడంట. ధారాళంగా ఇస్తాడంట, అనుభవించంతే, గర్వపడకు. అది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. గర్వపడద్దు, అనుభవించిన ఆజ్ఞ ఇస్తాడు దేవుడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. గర్వపడ
నా నా బాధ నాకు బాగా అర్థమైందా? ఏమండి అంటే క్రైస్తవుడు దేవుడు అన్ని ఇస్తాడు, అనుభవించండి, గర్వించొద్దండి, అన్ని ఇస్తాడు అనుభవించండి, సుఖంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి, సుఖంగా నెమ్మదిగా జీవించండి, గర్వపడొద్దండి. అది దేవుడికి అసహ్యం అండి, దేవుడికి అసహ్యకార్యం అండి. కనుక 4వ నిమిషం 1-4 వచనాలు ఇంత సన్నగా ఉందండి. ఇప్పుడు 5-11 వరకు చదువుతాం. 5-11 వరకు, ఫిలిప్పీ 2:5-11 వరకు. 5లో ఈ మనసు మీరులో కలిగి ఉండుడి. ఏ మనసు? ఏ మనసు? యేసు ప్రభు నమ్మకం కదా నువ్వు, ఆయన మనసు నీకు ఉండాలంట. ఈ మనసు మీరులో కలిగి ఉండుడి, క్రీస్తు ప్రభువు సాటి లేని తన దేవత్వాన్ని, ఏంటో మనసు? క్రీస్తు ప్రభువు సాటి లేని తన దేవత్వాన్ని, పరలోకము మహిమను విడిచిపెట్టి, విడిచిపెట్టండి, తన దేవత్వాన్ని విడిచిపెట్టారంట, పరలోకం ఉన్న మహిమను విడిచిపెట్టారంట. దాసుని స్వరూపము, ఏ స్వరూపం అంటే? దాసుని స్వరూపము ధరించి అవమానాన్ని భరించి మనుషుల ప్రయోజనం కోసం, మనుషుల రక్షణ కోసం మరణించేంతగా విధేయతను చూపి మానవుల పట్ల ఆయన ప్రేమను బట్టి తన్ను తాను తగ్గింపును గూర్చి పౌలు ప్రస్తావించాడు. మానవుడు రక్షించినందుకు, ఒక పాప క్షమాపణ ఆత్మరక్షణ ఇచ్చి పరలోకం తీసుకెళ్ళినందుకు పరలోకము దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చి దాసుడిగా వచ్చి ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ఒకసారి గమనించండి, నీ ద్వారా ఇతరులకు హాని కలగకూడదు, క్షేమం కలగాలి, అది ప్రభు నేర్పిస్తున్నాడు. మన ద్వారా ఇతరులకు క్షేమం కలగాల, హాని కలగాల? అమ్మా, మన ద్వారా క్రైస్తవుడు కదా, ప్రభు నమ్ముకున్నా కదా, మన ద్వారా ఇతరులకు క్షేమం కలగాల, హాని కలగాల? యేసు ప్రభు పరలోకం విడిచిపెట్టి మానవుడు క్షేమ కొరకు వచ్చాడా, హాని చేయడానికి వచ్చాడా? మానవుడు క్షేమ కొరకు వచ్చాడు, పాప క్షమాపణ చేద్దామని వచ్చాడు, రక్షణ ఇద్దామని వచ్చాడు, పరలోకం తీసుకెళ్లాలని, ఆయన ఉండే స్థలంలోకి తీసుకెళ్ళాలని వచ్చాడంట. అందుకని ఆ మహాదేవుడు తను తాను తగ్గించుకొని రిక్తుడుగా, దీనుడుగా, దాసునిగా, ఎలాగంటే దేవుడు దాసుని స్వరూపం అండి. అది ఒక మాదిరి చూడాలండి, వినేశుద్ధుడు కాదండి. దేవుడు నాకు కోసం ఏం చేశాడు? ఆ దేవుడు యేసుప్రభు ఎక్కడవాడు, ఆయన ఎవరు, ఏంటి దీనస్థితి, ఏంటి యొక్క మానవుడుగా, ఏంటి యొక్క అవమానాలు, ఏంటి మరణం అని ఆలోచించవలసిన వారు మన దేవుడు మనం ఆలోచించాలండి. నమ్మని వారు ఆలోచించరండి, నమ్మిన వారు కూడా ఆలోచించకపోతే కదా. నమ్మని వారు ఆలోచించరండి, నమ్మిన వారు ఆలోచించద్దా? నీ కుటుంబం నువ్వు ఆలోచించద్దా? బయట వాళ్ళు ఆలోచిస్తా నీ కుటుంబం కొరకు? రక్షణ పొందిన మనం రక్షించిన నువ్వు ఆలోచించద్దా? చెప్పండి, రక్షణ పొందిన మనం రక్షణ ఇచ్చిన ఆయన గురించి ఆలోచించద్దా? ఆలోచించినప్పుడు ఆయన ఎలా వచ్చాడు? దాసుడుగా, ఎలాగంటే దాసుడిగా వచ్చాడు, తను తాను తగ్గించుకుని వచ్చాడు, అతి సామాన్యుడిగా వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఏమీ లేనివాడు వచ్చాడు. మనకేం పెద్ద గొప్ప మనమైతే రక్షణ పొంది కూడా పూర్వంత కిరీటాలు పెట్టుకొని నేను గొప్ప మనం జీవించేస్తున్నాం. కిరీటంతో సింహాసనం మీద కూర్చుని ఆయన వచ్చి దీనుడిగా వచ్చి ఆయన ఏమో దాసుడు అయిపోయాడు. అది మాదిరి చూసుకోమన్నాడండి. అదే
నువ్వు ఎంత ధనవంతుడు అయినా, ఆరోగ్యవంతుడు అయినా, అందగత్తుడు అయినా తగ్గించుకో. అవన్నీ దేవుడు ఇచ్చాడు నీకు. ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు. ఏమండి 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం గలవాడే ఈ లోకానికి రాకమునుపు ఈ లోకములో జీవించక మునుపు, ఈ లోకానికి వచ్చి జీవించినప్పుడు, ఆ తరువాత కూడా అంటే ఆరోహణ తరువాత కూడా యేసు ప్రభువు తన స్వభావంలో తండ్రితో సమానత్వంలో అర్జునుడు ఈ మాట బాగానే ఆయన దేవుని స్వరూపం గలవాడే ఉన్నాడండి. యేసుక్రీస్తు దేవునితో పరలోకంలో ఉండేవాడండి. ఆయన ఈ లోకానికి రాకముందు ఆయన నివాసం ఎక్కడ? ఆనందబాబు పరలోకం కదా. ఈ లోకానికి రాకమునుపు 1, ఈ లోకంలో జీవించినప్పుడు 2, ఈ లోకానికి జీవించినప్పుడు, ఆ తరువాత కూడా అంటే ఆరోహణ తర్వాత యేసు ప్రభు తన స్వభావంతో తండ్రితో సమానత్వంతో ఎల్లప్పుడూ దేవుడిగానే ఉన్నాడు. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ దేవుడే ఉన్నాడు. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు తగ్గించుకున్నాడు. దాసుడు అయిపోయాడు. పాదాలు కడిగాడు. ఇంకటేంటంటే ఏంటంటే ఎవరి పాదాలు? చేపలు పట్టేవాళ్ళు పాదాలు. అంతకుముందు చేపలు పట్టేవాళ్ళు యేసు ప్రభు గారికి వచ్చినాక అపోస్తలులు అయ్యాడు. అంతకుముందు జాలరులు. యేసు ప్రభు గారికి వచ్చినాక అపోస్తలులు. ఎవరంటారా? అపోస్తలులు, ప్రభు శిష్యులు. ఏకంగా సృష్టికర్తే పాదాలు కడిగాడు. అది ఆయన నాకు నేర్పించాడండి. శిష్యులకు లోకానికి నేర్పించాడండి. నువ్వు దాసుడిగా ఉండాలి, జాగ్రత్త. నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలి. నీ ద్వారా ఒక నాశనం అయిపోకూడదు, ఒక ఆత్మ నాశనం అయిపోకూడదు, ఒక కుటుంబం నాశనం అయిపోకూడదు. నీ ద్వారా అందరికీ క్షేమం కలగాలి, అందరికీ క్షేమం కలగాలి. ఎల్లప్పుడూ దేవుడే. దేవుడికి వచ్చిన యేసు ప్రభు, మానవుడు వచ్చిన యేసు ప్రభు కావాలంటే ఎల్లప్పుడూ దేవుడే. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే. కర్తవ్య వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యేసు ప్రభు ఎవరండి? ఆది యందు దేవుడు, వాక్యమైన దేవుడు, శరీరధారిగా నీ కోసం నా కోసం వచ్చిన వాడు. శరీరధారిగా వాక్యమైన దేవుడు శరీరధారిగా ఎవరి కోసం వచ్చాడు చెప్పండి? వాక్యమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నిత్యుడైన దేవుడు శరీరధారిగా ఎవరి కోసం వచ్చాడు? అది అప్పుడు వచ్చాడు అయింది మనకి. ఎవరికొరకు? నా కోసము అన్నప్పుడు నువ్వెలా ఉండాలి? ఆయన కంటే గొప్పడువా? లోపల అందరికంటే గొప్పడువా? యేసుప్రభువు గొప్పడువా? ఆయన ఎలా ఉన్నాడు? ఆది సంపూర్ణుడు, సృష్టికర్త అయిన దేవుడు, వాక్యమైన దేవుడు శరీరంగా నీ దగ్గరికి పాద దగ్గరికి వచ్చేస్తే నన్ను గర్వించాలా? నువ్వు తగ్గించబడాలి. నువ్వు కూడా వినయ విధేయత తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తాను. యోహాను 3:13 పరలోకం నుండి వాడు ఎప్పుడు ఎవరండి? పరలోకంలో ఉండేవాడు. పరలోకం ఉండేవాడు ఆయనే. పరలోకం వచ్చినవాడు, మనకు వచ్చినవాడు ఆయన. తిరిగి మన పరలోకం వెళ్ళేవాడును. ఇప్పుడు ఎవరు పరలోకం వెళ్ళలేదు. అబ్రహాముతో సహా, ప్రపంచ చక్రవర్తులు సహా, ప్రవక్తలు కూడా ఏ ఒక్కడు పరలోకం వెళ్ళలేదంట. పరలోకం మన కొరకు వచ్చాడంట. తిరిగి మరణాన్ని అనుభవించి ఆ రక్తం కాచి ఆ రక్తంలో కడుక్కోమని చెప్పి తిరిగి మన పరలోకం ఆపరం అయ్యాడంట.
అంత గొప్ప దేవుడు నీ కొరకు తగ్గించుకుని నీ కొరకు వస్తే నువ్వు నేను హెచ్చించుకోవచ్చా? చెప్పండి. 8వ అధ్యాయము యోహాను సువార్త 58వ వచనంలో అబ్రహాము కంటే అబ్రహాం పుట్టక ముందే నేనున్నాను అన్నాడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు. ఎప్పుడండి? అబ్రహాం పుట్టక ముందే నేనున్నాను అని గొప్ప దేవుడు నీ కొరకు దాసుడిగా వచ్చాడు, నా కొరకు దాసుడిగా వచ్చాడు. యోహాను 17:24లో జగత్ పునాది వేయబడక ముందే ఉన్నవాడు ఎవరు? ప్రభు. జగత్ పునాది వేయబడక ముందు దేవుడు నీ కొరకు దాసుడుగా, నా కొరకు దాసుడుగా వచ్చాడు. అది కాపాడుకుందా. యోహాను సువార్త 20:31 యేసు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని, యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మినట్లును నమ్మి ఆయన నామమున జీవం పొందినట్లు ఇవి వ్రాయబడిన సంగతులు నమ్మి ప్రయాణం చేయాలండి. మనకి గ్రంథం ఇచ్చాడండి. అయితే ఈ గొప్ప దేవుడు ఎలా నమ్మాలంట? దేవుని కుమారుడుగా నమ్మాలంట. ఎలా నమ్మాలంటే దేవుని కుమారుడుగా. యేసుప్రభు ఎలా నమ్మాలంటే దేవుని కుమారుడుగా, క్రీస్తుగా నమ్మాలంట. ఎందుకంటే నిత్య జీవము క్రీస్తులో ఆయన దేవుని కుమారుడనే ఆ నమ్మకంలో మనకి ఇచ్చాడు దేవుడు. నిత్య జీవము మనకేముందండి? నిత్యము జీవించే పరలోకము, పరలోక ఆస్తికి వారసులము, తగ్గించుకుంటే ధన్యులము, హెచ్చించుకుంటే మరి నరకానికి పోయే ప్రమాదం. సాతాన్ని గెట్టేసినట్టుగా సాతాన్నే ప్రధాన దేవతనే గెట్టేసినప్పుడు నీవు నేను దాని ఎందుకు పనికిరా? జాగ్రత్త కలిగి ఉండాలని ప్రధాన దేవత కూడా చూపిస్తున్నాడు దేవుడు మనకి. ఇక్కడ ఈ యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా పరిచయం చేసుకుని సమాజంలో తిరుగుతూ ఆయన చేసిన సేవలో ఏమంటే ఆయన ప్రజల మధ్య తిరిగినందుకు లోపం అయిపోయాడు. ఆ ప్రజలకు లోపం అయిపోయాడు, శిష్యులు కూడా అండి. ఆయన చనిపోయిన తర్వాత లెక్క చేయలేదంట. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడు, మాట నమ్మలేదంట. మళ్ళీ దర్శించాడండి. ఏమొచ్చాడంటే దర్శించినప్పుడు తోమ ఏమంటాడంటే 20:28 వచ్చిన తోమ ఏమంటాడు చూద్దాం. నా ప్రభువా నా దేవా అన్నాడండి. ఎప్పుడైతే శిలువ మరణం జయించిన తర్వాత దర్శనమిస్తే నా ప్రభువా నా దేవా అన్నాడు యేసుప్రభుని. అంతకాలం ఉన్నారని దేవుడు అని ఒప్పుకోలేదండి. ఆయన యేసుప్రభు దేవుడిని ఒప్పుకోలేదు కదా. గురువు గారు అన్నారు చెప్పారు నీకు పట్ల ఓకే ఓకే. ఇప్పుడు చాలాసార్లు కొన్ని బైబిల్ చదివారు కదా మీరు. యేసుప్రభు శిష్యులు ఆయన కూడా ఉన్నంత వరకు శిలువ మరణం వరకు కూడా యేసుప్రభు దేవుడైన వారు ఒప్పుకున్నారా, నమ్మారా, పిలిచారా? యేసుప్రభుని దేవుడైన నమ్మారా, పిలిచారా, ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకోలేదు, నమ్మలేదు, పిలవలేదు. సరేండి. చనిపోయిన తర్వాత ఆయన పాత్ర అయిపోయిందని వదిలేశారు. ఆయన పాత్ర అయిపోయిందని వదిలేశారు. భయంతో ఏదో ఇంట్లో కూర్చుని భయంతో ప్రభుత్వం చంపేసి గురుగారు చెప్పి మమ్మల్ని చంపేసి భయంతో ఉన్నారు తప్ప, ఆ భయంలో ఉన్నారు తప్ప ఆయన పూర్తిగా మర్చిపోయాడు. 3 రోజుల్లో ఎన్ని రోజుల్లో 3 రోజుల్లో పూర్తిగా మర్చిపోయారు. భయంతో చంపేస్తారు, భయంతో ఉన్నారు తప్ప
ఆ 3వ రోజు దర్శించి మళ్ళీ ఏమన్నారు తెలిసిన పోతాం అన్నారు. ఏమన్నారండి? పోతాం. తెలుసుకునేవాళ్ళు ఏమన్నారండి? పోతాం అన్నారు. ఇప్పుడు లోకానికి పోతంలా కనపడతాడు ఆయన. ఎవరికి? లోకానికి. మరి నీకు కూడా పోతం అయితే ఎలాగా? శిష్యుడు పోతం అన్నారు యేసుప్రభుని. ఏమన్నారండి? పాస్టర్ కూడా వైపు సువార్తకి వెళ్ళి ఉండాను. ప్రభు గారు వెళ్ళినప్పుడు మధ్యలో కూడా గృహ దర్శించేవాడు. ఒక ఆవిడ కోటలు ఎక్కువ విశ్వాసంగా రక్షణ పొందింది, కోటలు పెట్టుకునేది. భర్త కుటుంబం నమ్మలేదు. కోట పెట్టుకున్నప్పుడు మరి వారి గృహానికి వెళ్ళాలి కదా, మరి వెళ్ళాలనే కోట పెట్టుకున్నారు. ఆనందంలో వెళ్ళదా సేవకుడు వెళ్తుంటే తన భర్త ఆ టైం వరకు ఉండేవాడు అంట. అక్కడ కోట నేను వెళ్ళే వరకు వెళ్ళేటప్పుడు నన్ను చూసి వెళ్ళవాడంట భార్యతోటి. అయ్యి బాబు రాక్షసుడు వచ్చేస్తాడు అనేవాడు. నన్ను సువార్తకుడిని ఏమనేవాడు? రాక్షసుడు వచ్చేస్తాడు, దెయ్యం వచ్చేస్తాడు, భూతం వచ్చేస్తుంది అనేవాడు. మొత్తానికి కొంతకాలానికి కూర్చోబెట్టిన భార్య కూర్చోబెట్టి సువార్త అయిన తర్వాత నేను అప్పుడు దైవ సేవకుని అయ్యాను. ఏమైనా భూతం, రాక్షసుడు, దెయ్యం నన్ను అలా కనపడి ఉన్నాడ. సత్యం చెప్పేవాడు, నిజమైన దేవుడిని మాట్లాడేవాడు, భూతంగా కనపడి. రక్షణ పొందాడు, కుటుంబానికి రక్షణ ఉంది. ఒకసారి అతను ఒప్పుకున్నాడు. అతను కుమారుడు పెళ్లి చర్చలు చేసేవాడు. ఆ సమయంలో పక్కన కూర్చుని, ఏమంటే మాస్టర్ గారు మిమ్మల్ని చూసినప్పుడు రాక్షసుడు వచ్చేస్తాడు అతను చెప్పాడు. ఎవరు వచ్చేస్తాడంటే రాక్షసుడు వచ్చేస్తాడు. అందరినీ కూడా మార్చేసి అందరినీ నాశనం చేయని వచ్చేస్తాడు ఒకడు. మా కులాన్ని మా మతాన్ని వచ్చేస్తాడు ఒకడు అని ఉండండి. నేను మిమ్మల్ని రాక్షసుడు అన్నానండి. ఈవేళ మీ ద్వారా ఈ రక్షణ భాగ్యం దొరికిందండి. నిజమైన దేవుడు కనుక యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఎలా కనపడ్డాడు? ఆయన భూతం అన్నారు. కాదు భూతం కాదు, నేనే, భయపడకండి. మీకు చెప్పాను కదా, మర్చిపోయారా? 3వ రోజు లేస్తానని చెప్పాను కదా, మర్చిపోయారా అని చెప్పి వారికి చూపించుకున్నారు, దర్శించుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆనందపడ్డారు. చూశారు కదా, మరి పైగా చనిపోయిన తిరిగి లేవడం చూశారండి, ఆనందపడ్డారు. రుచి చూపించి ఆయన మళ్ళా అదృశ్యుడయ్యాడు. అదృశ్యం అయిన తర్వాత అప్పుడు 10 మంది శిష్యులు ఉన్నారండి. అప్పుడు 10 మంది శిష్యులు ఉన్నారండి. ఎంతమంది అండి? యేసు ప్రభు దర్శించినప్పుడు 3వ రోజు లేచి నృత్యం చేయండి. వారికి దర్శించి 10 మంది ఉన్నారండి. ఎంతమంది శిష్యులండి? అందరూ చెప్పాలి. ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది కదా. ప్రభు దర్శించినప్పుడు మరణం చేయించి దర్శించి 10 మంది ఉన్నారండి. ఈ 10 మంది అందులో ఒకడేమో యోధ, ఇస్కరియోతు యోధ ఉరేసి చనిపోయాడు. అప్పటికే ఉరేసుకుని డబ్బుకు ఆశించి ప్రభుని అప్పగించినందుకు పశ్చాత్తాపంతో ఉరేసి చనిపోయాడండి. ఇంకెంతమంది ఉంటారు? 11 మందిలో తోమ అనేవాడు వీడికి ఏమైనా ఎచ్చాతేడానికి బయటకు వెళ్ళి ఉంటాడు. లేడు, మొదటి దర్శనంలో లేడు. 10 మంది ఉన్నారు. 10 మంది రుజువు చేసుకున్నాడు, తిరిగి లేచాడని. వాడు ప్రభు తర్వాత ఆయన నిష్క్రమం తర్వాత ఈ తోమ వచ్చాడు. తోమ వచ్చిన తర్వాత మేము ప్రభువుని చూసామన్నారు. ప్రభువుని చూసామన్నారు. అప్పుడు అతను ఏమన్నాడు తెలుసండి?
మీరు వెర్రివారు. ఎవరండి వీళ్ళు? చనిపోయినాడు ఎవరో లేస్తాడట్రా. ఏ గురువుగారు నమ్మం, ఏ మహిమ చూసాం. చనిపోయినోడు ఇప్పటివరకు ఎవరో లేచాడా అని చెప్పి హేళనగా మాట్లాడాడట తోమ. సరే మీరు ఎలా చెప్పారు కనుక నేను పని చేస్తాను. నేను నమ్మాలంటే ఆయన సిలువ వేసినప్పుడు మేకులు గాయాలు ఉన్నాయి. 3 రోజులు అయింది, గాయాలు ఇంకా తగ్గవు. ఆ చేతులు గాయాల్లో వేలు పెట్టి చూస్తే నమ్ముతాను నేను. ప్రక్కలో బల్యంతో ఒకసారి చూసాం మనం. ఆ బల్యం పోటు ఇంకా ఉండాలి. ఆ బల్యం పోటు చెక్ చేసి చేయి పెట్టి ఆ గాయం ఉందో లేదు చూసి అప్పుడు నమ్ముతాను, లేదంటే నమ్మను. అదేవిధంగా మరలా ఇంకొక ఆదివారం ప్రభు దర్శనమిచ్చి, కావాలరా ఏదో చెప్పావు కదా, నా చేతుల్లో వేలు పెట్టి చూస్తావా, మేకులు గాయాలు చూస్తావరా, చూసుకో, ఇగోరా ప్రక్కలో బండి పడి చూస్తారా చూడు అని ఆయన పిలిచినప్పుడు దేవుడు చూచేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు. ఇక్కడ దగ్గర లేడండి. నేను చేతులు గాయాలు వేలు పెట్టి చూస్తున్నప్పుడు దగ్గర లేడండి. ప్రక్కలో ఆ గాయం చెక్ చేస్తానన్నప్పుడు ఆయన లేడండి. దేవుడు చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు కనుక ఈ దోమ మాటలన్నీ కూడా ఆయన కనపడ్డాయి. ఆయన చూశాడు. ఆయన 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 నెక్లెస్, ఆయన గీర, ఆయన గర్వం చూశాడు. ఆయన వచ్చి పిలిచాడు, రా చెక్ చేసుకో అన్నాడు. అప్పుడు అంటాడండి, ఏమని నా ప్రభువా నా దేవా అన్నాడండి. యేసు ప్రభుని. యూదులు వాళ్ళంతా యూదులండి. యేసు ప్రభుని ఎవరిని దేవుడిని ఒప్పుకోరండి, ఎవరిని ప్రభు అనండి. ఇప్పుడు ఒప్పుకున్నాడండి, నా ప్రభువా ఆ దేవాన్ని ఒప్పుకున్నాడండి. కానీ అంత గొప్ప ప్రభు అయిన దేవుడు మన మధ్యకి వచ్చి దాసుడుగా, దీనుడుగా ఇన్ని త్యాగాలు చేస్తే మనం ఎలా ఉండాలి? క్రైస్తవుడిగా తిరిగి ఇంత త్యాగం చేసి ఆయన ఎక్కడికి వెళ్ళామంటే పరలోకానికి ఆరోహణమయ్యారు. ఎక్కడికి వెళ్ళాడండి? పరలోకానికి ఆరోహణమయ్యారు. కనుక ఇక్కడ విషయాలు మనం చూసినప్పుడు చూద్దాం. ఒకసారి ఆలోచించి చదువుతాం. మళ్ళా ఫిలిప్పీ పత్రిక 6లో ఏం వచ్చారంటే, ఆయన దేవుని స్వరూపం కనబడి దేవునితో సమానం ఉంటే విడిచిపెట్టకూడదు భాగ్యం ఎంచుకోలేదు. కానీ దాసుని స్వరూపం ధరించి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తునిగా చేసుకొనెను. అలాగండి. అయితే క్రీస్తు తన దైవ హక్కులు పట్టుకొని పరలోకంలో ఉండకుండా, దైవ హక్కులు దేవుడిగా పరలోకంలో ఉండిపోకుండా పరలోకపు ఆధిపత్యాన్ని అనుభవించకుండా మహిమను మానవుల రక్షణ నిమిత్తం విడిచిపెట్టి, మహిమగల దేవుడు ఆయన మహిమను పాపులు అయిన మన కొరకు ఆయన మహిమను విడిచిపెట్టి తను తాను నిత్యుడిగా చేసుకొనెను. ఈ వాక్యానికి మూలంలోని గ్రీకు పదం ఎలా చెప్తుందండి? నిత్యుడిగా చేసుకునే మాట గ్రీకు పదంలో చక్కని అర్థం చెప్పారంటే, అది కూడా భక్తులు చెప్పారు. ఏంటంటే గ్రీకు పదం ఏం చెప్తుందంటే, తనను తాను ఖాళీగా చేసుకున్నాడట. తనను తాను ఏమీ లేని వాడుగా. అమ్మాయి సృష్టి అంతా ఎవరిదంటే? ఈ సృష్టి అంతా ఎవరిదంటే? ఆకాశం, భూమి, సముద్రం, సమస్తం ఎవరిదంటే? కానీ ఆ దేవుడు ఏమీ లేకుండా చేసుకుని వచ్చాడట అనుకోరు. అంటే ఇక్కడ గ్రీకు పదం తనను తాను ఖాళీగా చేసుకున్నాడు
అని అర్థం. ఏంటి చూద్దాం ఏంటో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8-9 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8-9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎరుగుతారు కదా. ఆయన ధనవంతుడు అయ్యండి. ఎవరండి యేసు ప్రభు? అమ్మా యేసు ప్రభు ఎవరండి? ఏం ధనవంతుడు? ఎందుకు ధనవంతుడు? ధనవంతుడు ఎందుకంటే సృష్టి ఆయనే కదా. సృష్టి అంతా ధనవంతుడు అయ్యండి. మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. అది ఈ మాటకు అర్థం. ఏమండి? ధనవంతుడు దరిద్రుడయ్యాడంట. దరిద్రుడేమో ధనవంతుడు చేయాలంట. పరలోకంలో కూర్చోబెట్టాలంట. బంగారు పట్టణంలో కూర్చోబెట్టాలంట. బంగారు రోడ్లలో నడిపించాలంట. ఈ దరిద్రుడినే రక్షణ పొందకుండా మానవుడు ఎవరండి? రక్షణ పొందక ముందు మనుషుడు దేవుని దృష్టిలో ఎవరండి? మట్టి, ధూళి, దుమ్ము. రక్షణ పొందక మానవుడు దేవుని దృష్టిలో ఎవరండి? ధూళి, మట్టి, మన్ను. ఏమండి? పెంట. ఇదేనా పెంటగా నీడు. ఏమన్నా బాగా అర్థం చేసేవాడు ఏమంటా? బాగా అర్థం చేస్తాడు అనుకోండి. నాన్న అర్థం చేస్తాడు, కుటుంబం నాన్న చేస్తాడు. ఏమంటాడు పక్కడు? బాబు పెంటగాడు బాబు, ఇది పెంటగాడు, అర్థం మాట్లాడగలడు బాబు, పెంటగాడు అంటే చెత్త అంతా ఉంది లెక్క. పెంటడి చెత్త అంటే ఇప్పుడు రక్షణ పథకం మనం ఎవరు? పెంటగాడు. ఎవరంటే గొప్ప ఏడు కులం ఉందంట, ఏదో కులం ఉందంట, ఏదో మతం ఉందంట, ఏదో ధనం ఉందంట, ఏదో పెద్ద మేడ ఉందంట. వీడు గొప్ప చెప్పుకుంటాడు. వీడు దరిద్రుడంట. ఎవరంటే? దరిద్రుడంట. ఏం చేస్తూ వచ్చాడంట? ధనవంతుల్ని చేయనందుకు ఆయన దరిద్రుడేట. మొత్తం అంతా ఊడ్చి పెట్టేసి వచ్చాడు, వదిలేసి వచ్చాడు. ఎప్పుడన్నా ఆలోచించారా? అమ్మా యేసు ప్రభు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు మన కొరకు ఆలోచన. నిన్ను రక్షించిన దేవుని కొరకు, పరలోకి విడిచిపెట్టిన దేవుని కొరకు ఆలోచించాలదా? మన ఆలోచన ఎప్పుడు అలా ఉంటుందా? ఎప్పుడు మన గొడవే. ఎప్పుడు ఏమండి? ఇంకో మాట అన్నాడు ఇక్కడ. దరిద్రుడు మనం దరిద్రుడు చెప్పలేదండి, ఆయన దరిద్రుడు చెప్పారు ఇక్కడ. నీ కొరకు ఆయన దరిద్రుడు అని చెప్పారు ఇక్కడ. మరి ఈ మానవుడు ఏమన్నాడు అసలే? యాకోబు 2:5. యాకోబు 2:5. నా ప్రియ సహోదరులారా ఆలోచించుడి. లోక విషయంలో ఎవరండి? లోక విషయంలో ప్రభు నమ్మక ముందు మానవుడు ఏంటంటే మన మానవ స్థితి ఏంటండి? దరిద్రుడాడు. మేడందే విద్య ఉంది, చదువు ఉంది, గొప్ప విద్యావంతుడు, గొప్ప ధనవంతుడు, గొప్ప అధికారి, ఇలా గొప్పలే చూడకండి. దేవుని దృష్టిలో దరిద్రుడు. ఎవడాడు? దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతుడు. మీరెవరు? కూడా అమ్మా మీరెవరు? అంతకుముందు ఎవరు? ఇప్పుడు ఎవరు? భాగ్యవంతులుగాను నన్ను ప్రేమించిన వారికి దాని వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను చేయడం దేవుడు మిమ్మల్ని ఏర్పాటు. క్రైస్తుడు ఎంత విలువైనవాడో ఆ విలువ కాపాడుకోవద్దండి. ఏమా ఈ విలువ కాపాడుకోవద్దా? ఆలోచన బాగోవాలి, మనసు బాగోవాలి, చూపు బాగోవాలి. ఏమండి? వాక్యం జ్ఞాపకం రావాలి. ప్రతి సమయంలో వాక్యం జ్ఞాపకం రావాలి. నేను ఎవరో అని జ్ఞాపకం రావాలి. రక్షణ పొందకముందు నీ దగ్గర ఏమి లేదు, పెంట. దేవుని దృష్టిలో పెంటగాడు నువ్వు, పెంటదాను నువ్వు, దరిద్రుడు నువ్వు, దరిద్రురాలు నువ్వు.
క్రీస్తులోకి వచ్చినప్పుడే భాగ్యవంతుడు. మరి భాగ్యాన్ని మళ్ళా కోల్పోతావా? కోల్పోకూడదండి. ఏం చేద్దామా? ఎవరికి మన దేవుని దృష్టిలో ఎవరు మనం భాగ్యవంతులు అన్నమాట. తర్వాత ఆయన తన పరలోక మహిమను ఉన్నత స్థితిని విడిచిపెట్టి మన కొరకు వచ్చి ధనవంతుడు దరిద్రుడు ధనవంతుడిగా భాగ్యవంతుడిని చేయడానికి వస్తే మనకి ఏంటంటే గర్వం ఉంటుంది సార్. అందుకే మణిగి ఉండాలి దేవుని దగ్గర. ఎలా ఉండాలంటే అందుకే మణిగి నువ్వు తెచ్చుకోవడం లేదుగా. నువ్వేం కాదు, క్రీస్తు లేకపోతే నువ్వేం కాదు, అసలే నేనేం కాదు. క్రీస్తులు ఉన్నందుకే నీ గొప్పతనం. సృష్టికర్తనే దేవుడు తండ్రి అని హక్కు. సృష్టికర్తనే ఎవరంటే సృష్టికర్తనే తండ్రి అని హక్కు. సామాన్య విషయం కాదు. కనుక యోహాను సువార్త 17:4 చూద్దాం సరే. ఆయన ఏ స్థితి చూడండి. యేసు ప్రభు ఏ స్థితి గలవాడు? 17:4 చేయడానికి నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమిని నేను మహిమపరిచితిని. తండ్రి లోకం పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ? ఏమంటే యేసు ప్రభు ఎక్కడ ఉందంటే మహిమ? దేవుడి దగ్గరే మహిమ ఉందంట. తండ్రి దగ్గర మహిమ కలవాడండి. ఆ మహిమని విడిచిపెట్టుకుని దరిద్రుడు కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు. అది ఎప్పుడు కూడా ఆ మనసు ఉండాలి నీకు నాకు కూడా. తర్వాత 5:30 అండి. యోహాను 5:30. నేను విన్నట్లుగా తెలుసున్నాను. వారి చిత్త ప్రకారమే చేయకూడదు కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడదు కనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుని నా సాక్ష్యం సత్యము కాదు. నన్ను గురించి సాక్ష్యం వేరొకడు అవడు. ఆయన నన్ను గురించి సాక్ష్యం సత్యమని నేను యోహాను మద్దతు మందరిని పంపుతుంది. అతడు సత్యంలో సాక్షి ఇచ్చును. నేను మనుషుల వల్ల సాక్ష్యం అంగీకరించను కానీ నీ రక్షింపబడాలని ఈ మాటలు చెప్తున్నాను. ఇక్కడ దేవుడే నన్ను మహిమపరుస్తున్నాడు. ఆయన పని చేశాను, నేను నాకు మహిమపరుస్తున్నాడు నన్ను అన్నాడు. ఇప్పుడు మనం దేవుడు పని చేస్తే మనం మహిమండి. దేవుడి మహిమ పొందగలం. దేవుడి చిత్త ప్రకారం జీవించాలండి. నేను దేవుడి చిత్త ప్రకారం జీవించాలన్నాడు. తండ్రి ప్రకారం చెత్త ఆయన అంటుంటే మరి నువ్వేమంటా? ఎప్పుడు 5:8 ఆయన కుమారుడు తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకున్నాను. విధేయత ఏంటి? దేవుడు కుమారుడు కూడా దేవుడు గారు ఏమన్నాడండి? విధేయత నేర్చుకున్నాడంట. మనం ఏం చేయాలి? తిరుగుబాటు నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి. దేవుడి దగ్గర విధేయత ఉండాలి. మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందిన వాడి క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి చాలండి ప్రధాన యాజకుడిగా పనిచేసాడట. ఏమండి? ఆయన చిత్త ప్రకారం జీవించాడట. మరి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న అవసరత ఉంది. లోక 22:20 ఏం చెప్తాం చూద్దాం. గొప్పవాడెవడు? అమ్మా గొప్పవాడెవడు? గొప్పవాడెవడు? భోజన పంక్తిని గొప్పవాడెవడు? భోజన పంక్తి కూర్చున్నవాడా? పరిచయం చేయవాడా? భక్తిని కూర్చునేవాడే కదా. అయిన నేను నీ వద్ద పరిచయం చేయవాలని ఎలా ఉన్నాడంటే ప్రభు పరిచయం చేసేవాళ్ళు వచ్చాడంటే తగ్గించుకుని వచ్చాడంట అని అది ఆయన మాట, అది ఆయన మనసు. ఆ మనసు కలిగి మనం ప్రయాణం చేస్తే అన్ని ఆశీర్వాదాలండి.
ఆశీర్వాదాలు. మత్తయి సువార్త. మరి ఈయన ఎవరు? పరిచయం చేయడానికి వచ్చాడండి. ఈయన ఎవరు? ఎందుకని పరిచయం చేయడానికి వచ్చినందుకు మత్తయి 28:18 అందరూ చెప్పండి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. సర్వాధికారి దేవుడు మానవుడి దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకుని సేవ చేశాడండి. అంత తగ్గించుకోండి. సర్వాధికారి దేవుడు మానవుడికి వచ్చి మానవుడి కంటే ఇంకా తగ్గించుకుని సేవ చేసిన ప్రభు ఉన్నాడండి. ఆయన మనసు, ఆయన సేవ మనకు ఎంతో అవసరమైనది. మాదిరి తీసుకోవాలొద్దండి. మాదిరి కావాలొద్దా? కావాలి. కనుక ఈ సర్వాధికారి హక్కులు వదిలేశాడు. సర్వాధికారి హక్కులు వదిలేశాడు. మన వరకు హక్కులను వదిలివేశాడు. దైవ లక్షణాలను వినియోగాన్ని కూడా విడిచిపెట్టాడు. యోహాను సువార్త 5:19 చూడండి. 5:19. కాబట్టి యేసు వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. తండ్రి యేసు కుమారుడు అదే కానీ తనంతా తాను ఏమీ చేయనేరడు. ఆయన వేటిని చేయను వాటినే కుమారుడు అలాగే చేయను. దేవుడు అండి, మహిమ గలవాడు దేవుడు గొప్ప చేస్తాడు. తండ్రిని గొప్ప చేస్తాడండి. నాకంటే గొప్పడు అన్నాడండి. అలాగే మనం కూడా మన గొప్ప వాళ్ళు చెప్పుకోకుండా మన ఇతరులను గౌరవించాలి, కనపరచాలి అని ఆయన కూడా నేర్పిస్తున్నాడు. ఇక్కడ 8:28 వచ్చినామండి. యోహాను 8:28. అవునా యేసు మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించదు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయన నాకు ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయదు కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పారు. ఆయన ఇప్పుడు ఇక్కడ కూడా ఈయనకు ఉన్నటువంటి మహిమను, ఈ యొక్క ఆయనకున్నటువంటి సమస్త కార్యాన్ని తండ్రికి అప్పచెప్తాడండి. నా తండ్రి గొప్పడు అన్నాడండి. మహిమగా దేవుడు అండి. అలాగా మనం గొప్ప చెప్పుకోకుండా మన దేవుని గురించి, మన ప్రభు గురించి మాట్లాడుతూ ఇతరులను గౌరవించి ప్రేమించి మనం ప్రయాణం చేస్తే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పి ఈ వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. 14:10 యోహాను. తండ్రి అందు నేనను నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యందు నేనే చెప్పడం లేదు. తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేస్తున్నాడు. చూడండి, మళ్ళా ఆయన ప్రతి మాట దేవుడే చేస్తున్నాడు, తండ్రి చేస్తున్నాడు. తండ్రి కాకాలే తండ్రి మాట్లాడటం అంటూ ఆయన లోకానికి మాదిరి చూపించాడండి. తనంత గొప్ప చెప్పుకోలేదండి. ఆయన తను ఎప్పుడు గొప్ప చెప్పుకోలేదండి. ఎప్పుడు గొప్ప చెప్పుకోలేదండి. కానీ మనం కూడా మన గొప్పతనాలు కాదండి, దేవుని మీద మనకు సహాయం చేసిన వారి మీద వారిని గొప్పగా మనం ఊహించి వారితో మన స్నేహాన్ని పంచుకోవాల్సిన అవసరత, ప్రేమను పంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు మనం గొప్ప అని చెప్పుకున్నది లేదని యేసు ప్రభు వారే ప్రతి మాటలో కూడా నా తండ్రి గొప్ప, నా తండ్రి మాట, నా తండ్రి పని అంటూ ఉన్నాడు. ఆయన ఏంటంటే మనం నేర్పించాలని, మనకు విధేయత నేర్పించాలని మాట్లాడుతున్నాడు, క్రియ చేస్తున్నాడని చెప్పి అంత చక్కగా మనకు ఆయన తెలియజేస్తున్నాడు. తనకు తాను నిత్యునిగా చేసుకోవడంలో దైవ స్వభావాన్ని, ఆధిక్యతను స్వచ్ఛందంగా అదుపులో ఉంచుకోవడం కాదు, శ్రమను, అపనిందను, అవమానాన్ని, తిరస్కారాన్ని, చివరకు శిలువ మరణాన్ని కూడా సైతం ఆయన అంగీకరించాడు. తను తగ్గించి ఏం చేసిన తెలుసండి? అమ్మా అయ్యా
దైవ స్వభావాన్ని ఆధిక్యతను స్వచ్ఛందంగా వదులుకున్నాడు. స్వచ్ఛందంగా వదులుకున్నాడు. మన గొప్పతనాన్ని మనం వదులుకోవాలి, మన మనసులో తీసేయాలి. మన మనసులోంచి తీసేయాలి. ఎంత చదువుకున్నాను, వాళ్ళు చదువులేని వాళ్ళు, నేను ఎంత దాను, నేను సంపాదించాను, నేను గొప్ప, ఈ గొప్పతనం తీసేయాలి అని చెప్తాడు ఇక్కడ. ఆయన చూపిస్తున్నాడు మాదిరి. మరి నేను తీసేం చేశాడు? స్వచ్ఛందంగా అదుపులో ఉంచుకున్నాడు అంట. స్వచ్ఛందంగా తన అదుపులో ఉంచుకున్నాడు. గొప్పతనం ఏమీ కూడా చూపించలేదండి యేసుప్రభు. తన అదుపులో ఉంచుకున్నాడు. ఎన్ని ఆధిపత్యాలు ఉండి, ఇంత గొప్పతనం ఉండి తను అదుపు చేసుకున్నాడట. మనం చేయాలి ఇప్పుడు? మన మనసును అదుపు చేసుకోవాలి. అదుపు చేసుకోవడంలో అదుపు చేసుకోవడం కాదట, శ్రమను అనుభవించాడు. ఎవరు అనుభవించాడంటే? శ్రమను అనుభవించాడు, నింద అనుభవించాడు, అవమానాన్ని అనుభవించాడు, తిరస్కారాన్ని అనుభవించాడు. చివరికి మన కొరకు శిలువలో మరణము అనుభవించాడు. ఇవన్నీ మన కొరకు ఆయన తగ్గించుకున్నాడు, మన రక్షణ కొరకు. అదేవిధంగా నీవు ఇతరుల రక్షించబడాలంటే, నీ రక్షణలో కాపాడుకోవాలంటే తగ్గించి మనసు ఉండాలి. ఏ మనసు అంటే? యేసుప్రభు మనసు ఉండాలి. నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలి, నీ ద్వారా ఒక ఆత్మ నాశనం అవ్వకూడదు. ఈ గురితో మనం ప్రయాణం చేయాలి. అందుకు యేసుప్రభువే మాదిరి. ఎవరంటే? క్రైస్తవుల ద్వారా ముందుగా మన రక్షణ మనం కాపాడుకోవాలి. ఈ పాటలో అర్థం ఏంటంటే, ముందుగా మన రక్షణ గురించి మనం శ్రద్ధ చూపాలి. అంటే గర్వం లేకుండా వినయ మనసుతో యేసు ప్రభు కలిగిన మనసు కలిగి కష్టాన్ని నష్టాన్ని శోధన భరిస్తూ, ఏమండి, దేవునికే మహిమ ఆపాదిస్తూ. మహిమ ఎవరు కలగాలి? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? నా ద్వారా. నా ద్వారా ఏం జరగాలి? దేవునికి మహిమ కలగాలి. దేవుని దగ్గర నీకు మెప్పు కావాలి. ఏమంటే అసహ్యకార్యాలు చేస్తే ఆయన మహిమ కలగదు, నీకు మెప్పు రాదు. ఇలా ఆలోచిస్తూ మనం పయనిస్తే ఏమండి పని పాటలో కూడా ఈ వాక్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క త్యాగాన్ని, ప్రేమను, మాటను ఏమంటే ఆయన ఎలా తగ్గించుకున్నారు. నేనేం చేస్తున్నాను అంటే, నేనంటే ఏమనుకున్నా తెలుసా అంటవా? ఏంటంటే ఏమన్నా మీ ఇళ్ళలో సమస్య వచ్చినప్పుడు ఈ మాట ఎప్పుడు మాట్లాడకండి. నేనంటే ఏమనుకున్నావో తెలుసా అనొచ్చా? యేసుప్రభు అంటే సృష్టి లేదు, ఇవాళ మనకు రక్షణ సృష్టి లేదండి. ఏమనుకున్నాం తెలుసా అని యేసుప్రభు అంటే ఇవాళ లోకం ఉందండి. ఆయన ఏమన్నాడండి? దీర్ఘశాంతము ఏమన్నాడండి? మరి నీ దగ్గరే ఉండాలి. దీర్ఘశాంతమా, దీర్ఘ కోపమా ఏమన్నా మనకు మాదిరి చాలా ఉన్నాయండి. కొన్ని విషయాలు రోమపత్రిక 2 చాలా గొప్ప సంగతులు అండి, గొప్ప సంగతి. కనుక 6 వచనాలు ధ్యానించేవాడు. ఎన్ని వచనాలు? 6 వచనాల్లో ఎన్ని సంగతులు ఉన్నాయండి. మొత్తం ఒక 10 వారాలు పడతాయేమో. 2వ అధ్యాయం 10 వారాలు పడతాయి. చక్కగా విన్నాను. మీ అందరికి వందనాలు. గ్రహించుకోండి, వాక్యం గ్రహించుకోండి, ధన్యులమండి. విధేయతతో ఉందామండి. దేవుడు ప్రభు మనకు నేర్పిస్తున్నాడండి, నేర్చుకుందామండి. వదిలేయద్దండి. ఈ చెబుతా విని వదిలేయద్దండి. మెట్లు దిగినాక మర్చిపోకండి. ఏం దిగినాక? చర్చి మెట్లు దిగిపోయి మర్చిపోకండి. మర్చిపోతే నిన్ను కూడా ఆయన మర్చిపోతాడండి. దేవుని వాక్యం దేవుడు అండి. దేవుని వాక్యం జ్ఞాపకం ఉండాలి. ఈవేళ తను నారాయణ గారి గురించి ప్రార్థన చేసిన జెండా వెంటనే వాక్యం ప్రకారం జీవించే భక్తులను ఆయన కాపాడారు, ప్రాణహాని లేకుండా. ఆవిడ ఆదివారం మా మధ్య నడిపించండి అని ప్రార్థించారు. తన నోట్లో ఎప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడినప్పుడు చాలామంది తన మాటతో ఆదరించబడ్డారండి.
కష్టంలో ఉన్నవారు ఆదరించబడ్డారండి, ఎవరైనా ప్రమాదాలు కూడా ఆదరించబడ్డారండి అని చక్కని మాట మాట్లాడారు. ఎందుకంటే వాక్యం దానిలో ఉంది, ఆ వాక్యం దాన్ని నమ్మింది, ఆ వాక్యం తోడుగా ఉంది. వాక్యం తోడుగా దేవుడు తోడుగా ఉన్నాడు. వాక్యం తోడుగా అంటే అర్థమండి, వాక్యం నీలో ఉందంటే అర్థమండి, దేవుడు నీతో ఉన్నాడు కనుక వాక్యాన్ని నమ్ముదామండి. ఇప్పుడు ఈ మాటలు దేవుని మాటలండి, మనుషుల మాటలు, భాష గారి మాటలు కదా. ఎవరి మాటలండి? ఆయన యేసు ప్రభువు మన కొరకు అంత దీనుడికి వచ్చాడు, నేర్చుకోండి అని దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు ఫిలిప్పీలో క్రీస్తు సంఘానికి ఇచ్చిన హెచ్చరికలు. మనం కూడా సంఘమే కదా, మనం దేవుని సంఘమే కదా, క్రీస్తు సంఘమే కదా. ఈ హెచ్చరికలు మనకు కూడా అవసరమా? ఆయన అసహించుకోవాలా, ప్రేమించాలా? మరి ప్రేమించాలంటే దేని మనసు కలగా, కర్మ మనసు ఉండాలా? ఏం చేద్దాం ఇప్పుడు? ఎలా ఉందా?